బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు జాతరలా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కదిలి వెళ్తున్నారు. ఇక మాజీ మంత్రి దయాకర్ రావు నేతృత్వం లోపల కోలాటాలు, డప్పు చప్పులు, బతుకమ్మలు, ఎట్ల బండ్లతో కూడా ఒక జాతరను తలపించే విధంగా రైతోత్సవ సభకైతే ప్రస్తుతం శ్రేణులు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సార్ నమస్తే. ఏంది ఒక పండుగ బీఆర్ఎస్ రైతోత్సవ సభ, అసలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు? మన ఇళ్ళల్లో దసరా పండుగ, సంక్రాంతి జరుగుతూ ఉంటాయి, సద్దులు బతుకమ్మ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక 10 రోజుల ముందే అన్ని పండుగలు ఏర్పాటు చేసుకుంటారు. బంధువులను పిలుస్తారు, స్నేహితులు పిలుస్తారు, అందరిని పిలిచి దావత్ రోజు చేస్తారు. పెళ్ళిళ్ళైనా కూడా దాదాపు 10 రోజులు, ఓ రోజు పెళ్లి పిల్ల కానీ, ఓ రోజు పెళ్లి పిల్లను ఇట్లా రోజు కార్యక్రమం చేసుకొని అందరికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమంలో లోపల 20 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు స్థాపించి 25 ఏళ్ళకు రేపు అవుతున్నది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిపింది? ఊరూరా ఇంటింట జరిగింది. ఆ ఉద్యమం లోపల చాలామంది ప్రాణత్యాగాలు చేశారు, జైల్లో పోయారు, ప్రాణాలు తెగించి పనిచేశాడు కేసీఆర్ గారు. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. రాజకీయాలు అతీతంగా చేశారు. ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా, నేను తెలంగాణ కోసం ఢిల్లీలో ధర్నా చేసిన, ఇక్కడ ధర్నా చేసిన, జైలుకు పోయినా, అన్ని తీర్లు అయినా. అట్లా కాంగ్రెస్ పార్టీలు కూడా ధర్నాలు చేశారు, వివిధ పార్టీ వాళ్ళు కూడా ధర్నా. బీజేపీ వాళ్ళు కొంతమంది చేసినారు, కొంతమంది చేయలేరు. తెలుగుదేశంలో కూడా కొంతమంది చేసినారు, కొంతమంది చేయలేరు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అనొద్దు కానీ. సరిగ్గా ఇప్పుడు అందరు కూడా నేను ఒకటే, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ పార్టీ అనేది చూడకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్కు స్వాగతం చెప్పేందుకు రావాలి. ఇది 25 సంవత్సరాల ఉత్సవాలు, ఇది ఒక పండుగ వాతావరణం. నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తారు. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా 20 సంవత్సరాల ఉత్సవం కేసీఆర్ చేపట్టి తెలంగాణ వచ్చింది, మేము కూడా అటెండ్ అవుతామని అంటున్నాం. అదొక పెద్ద విజయం. నేను ఒకటే, ఈ ఉత్సవాలను మేము వారం రోజుల బట్టి, 10 రోజుల బట్టి దాదాపు చూస్తూనే ఉన్నారు. నిన్న ఎడ్ల బండ్లు 100 ఎడ్ల బండ్లతోటి, మొన్న కూడా ఎడ్ల బండ్లతోటి, రేపు కూడా ఎడ్ల బండ్లతోటి, ఇట్లా పెద్ద ఎత్తున రైతులు కూడా మద్దతు తెలుపుతారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నిలబెట్టుకోలేదు. ఇది కూడా ప్రజలలో వాళ్ళకి వ్యతిరేకత వస్తున్నది. మెయిన్ ముఖ్యంగా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు స్పీచ్ వినాలి, ఈ విజయోత్సవ సభలో పాల్గొనాలని పెద్ద సంఖ్యలో ఇవాళ 120 మంది పాల్గొనడం జరిగింది. 120 బండ్లు, మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, ప్రజలు వచ్చారు, రైతులు వచ్చారు. ఈ ఉత్సవాల లోపల పాల్గొన్నందుకు కూడా రేపు 11 లక్షల మంది వస్తారు. ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినాయి. మా స్పందన విపరీతంగా ఉంది. ఇప్పుడు వర్ధన పెట్టినే ఉన్నది. నేను దాదాపు నాకు 20,000 టార్గెట్ ఇచ్చాను, దాదాపు 30-32,000 పోతాను. పాలకుర్తి 20,000 టార్గెట్ ఇచ్చింది, అది 26-27,000 పోతుంది. జనం వాలంటీర్గా వస్తున్నారు. కార్యకర్తల స్పందన, ప్రజల స్పందన విపరీతంగా ఉన్నది. ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి సహకరించవలసిందిగా మీకు అనిపిస్తుంది. అంటే ఈ విజయోత్సవాల లోపల తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది, భవిష్యత్ కార్యాచరణ మీద ఉండబోతుందా, ప్రభుత్వ వైఫల్యం మీద మీరు ప్రతిపక్షంగా మీరు నేనేందంటే 25 సంవత్సరాల ఉత్సవాల మీదనే మేము జరగబోతున్నాం. సరిగా మేము కొత్త ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్స్ కూడా చెప్తాం, కానీ మెయిన్ విజయోత్సవం 25 ఏళ్ల పోరాటం తెలంగాణ సాధించుకున్నాం. ఏ రూపంగా సాధించాలి, ఏ రూప పోరాటమే ముఖ్యంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 15 ఏళ్ల కాలం లోపల కొంత ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేని విమర్శలు. సో ఇక నుంచి అయినా కూడా యాక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. 15 ఏళ్ల నుంచి చెప్తున్నాం, ప్రజల అండ ఉంటున్నాం. మేము కూడా కొంత టైం ఇవ్వాలని ఓపికపడతాను. మేము ఒకటేసారి ఒక 6 నెలల్లో పట్టిన 1 ఇయర్లో పట్టిన తీసుకుంటా పోయి నువ్వు ఇది ఫెయిల్యూర్ అంటే కూడా మంచుకుంటుంది. సరే, ప్రజలకు ఎక్కడైతే కష్టాలు వచ్చినాయో, నష్టాలు వచ్చినాయో మేము అందరం కూడా ఎదుర్కొంటున్నాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. కొన్ని వాళ్ళు సాధ్యమైనవి చేస్తున్నారు, సాధ్యం కానీ వదిలిపెడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ విజయోత్సవ సభ తెలంగాణ సాధించుకున్న విజయోత్సవ సభ, దీంట్లో అందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి చెప్తున్నమాట. ఒక జన జాతరలాగా ఈ బీఆర్ఎస్ రైతోత్సవ సభ వేడుకలు జరగబోతున్నాయి. 25 ఏళ్ల పాటు చేసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటుగా కూడా రాబోయే రోజు లోపల బీఆర్ఎస్ పార్టీ చేయబోయేటువంటి దానిపై కూడా ఒక నిర్దేశం ఉండబోతుంది. ఇక ప్రజలందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఈ యొక్క విజయోత్సవ సభను పూర్తిగా విజయోత్సవం చేయాలంటూ కూడా ఎర్రబెల్లి పిలుపునిస్తున్న పరిస్థితి. సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.